డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో నెక్స్ట్ టాపిక్ కాల్ సెమాంటిక్స్. ఓకేనా? సో కాల్ సెమాంటిక్స్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ఆర్పిసి అంటే ఏం చెప్పుకున్నాం మనం, రిమోట్ ప్రొసీజర్ కాల్. అంటే ఒక సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేస్తూ అదర్ రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న ప్రొసీజర్ ని కాల్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము అని నేర్చుకున్నాం. ఇలా రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ నుంచి మనం ప్రొసీజర్ ని ఎగ్జిక్యూట్ చేసి దాని రిజల్ట్ ని మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ వెళ్తుందో ఆ సిస్టమ్ ఏమంటారో నేర్చుకున్నాం, క్లయింట్ అంటారు, లేదు అంటే కాలర్ సిస్టమ్. ఓకేనా? అదే ఈ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే అది ఏ ప్రొసీజర్ యొక్క రిక్వెస్ట్ అడిగిందో దాని యొక్క ఎగ్జిక్యూషన్ కాస్త చేసి దాని రిజల్ట్ ని తిరిగి రిప్లై ఫామ్ లో పంపించే ఆ సిస్టమ్ ని కాస్త ఏమని పిలుస్తాం, సర్వర్ అని పిలుస్తాము, లేదు అంటే ఖాళీ అని పిలుస్తాము అని నేర్చుకున్నాం. ఓకే కదా? సో ఆర్పిసి సిస్టమ్ అంటే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ లో మనం ఒక ప్రొసీజర్ ని కాస్త ఎగ్జిక్యూట్ చేసి ఆ ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్ ని కాస్త మన సిస్టమ్ లోకి తెచ్చుకునే ఆ ప్రాసెస్ ని ఆర్పిసి అంటాము. ఇలా ఆ ఆర్పిసి మెకానిజం ఏదైతే ఉందో ఆ ఆర్పిసి మెకానిజం లో ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారో పర్టికులర్ ప్రొసీజర్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కావాలి, ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన రిజల్ట్ నాకు కావాలి, ఆ ఎగ్జిక్యూషన్ నువ్వు చెయ్యి అని ఏ సిస్టమ్ నుంచి అయితే చెప్తున్నామో ఆ సిస్టమ్ కాస్త క్లయింట్ లేదా కాలర్ అని అంటాము అని చెప్తున్నాం. నెక్స్ట్ ఆ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసింది సర్వర్ లేదా ఖాళీ అంటాం. ఇప్పుడు ఇది రిక్వెస్ట్ పంపించింది. ఓకే, ఆ రిక్వెస్ట్ కాస్త సర్వర్ సిస్టమ్ ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి దాన్ని కాస్త ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ కాస్త ఏం చేస్తుంది, రిప్లై ఫామ్ లో పంపిస్తుంది. ఓకే కదా? సో ఇలా పంపించేటప్పుడు మెసేజ్ ఫామ్ లో జరుగుతుంది అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో మెసేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మెసేజ్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కి ఒక రిక్వెస్ట్ వెళ్తుందో, ఓకే, ఈ మెసేజ్ లేదా సర్వర్ సిస్టమ్ నుంచి క్లయింట్ సిస్టమ్ కి రిప్లై వెళ్తుందో, ఈ రిక్వెస్ట్ వెళ్ళడం కానీ రిప్లై వెళ్ళడం కానీ అంటే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కానీ సర్వర్ సిస్టమ్ నుంచి క్లయింట్ సిస్టమ్ కానీ ఆ వెళ్ళేది కాస్త డేటా కాస్త పాసింగ్ కాస్త ఎలా జరుగుతుందో నేర్చుకున్నాం, మెసేజ్ ఫామ్ లో జరుగుతుంది అని నేర్చుకున్నాం. సో ఇలా మెసేజ్ ఫామ్ లో జరిగేటప్పుడు ఒక క్లయింట్ పర్టికులర్ ప్రొసీజర్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కి నువ్వు చెయ్యి, దానికి సంబంధించిన రిజల్ట్ నాకు ఇవి అని రిక్వెస్ట్ ఫామ్ లో పంపినప్పుడు అది కాస్త సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపించామో ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి సర్వర్ అనేది అట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఏదైతే రిక్వెస్ట్ ని పంపించామో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సర్వర్ అనేది రెడీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, అండ్ ఇన్ కేస్ మనం క్లయింట్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ ని పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ ని సర్వర్ అనేది యాక్సెప్ట్ చేసేసింది. ఓకే, కానీ ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ని సర్వర్ సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్ కాస్త తిరిగి ఎవరికి పంపించాలి, క్లయింట్ సిస్టమ్ పంపించాలి. ఇలా క్లయింట్ సిస్టమ్ పంపించినప్పుడు ఎప్పుడైతే రిజల్ట్ అనేది మెసేజ్ ఫామ్ లో క్లయింట్ సిస్టమ్ కి వస్తుందో ఆ మెసేజ్ ఫామ్ లో క్లయింట్ సిస్టమ్ కి వచ్చే పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇన్ కేస్ క్లయింట్ అనేది నోట్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, లేదు నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల ఆ మెసేజ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది క్లయింట్ కి రాదు. ఓకే, ఒక క్లయింట్ అనేది సర్వర్ కి మెసేజ్ ని పంపించినప్పుడు ఎప్పుడైతే అది రిక్వెస్ట్ చేసిందో అంటే పర్టికులర్ ప్రొసీజర్ ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ నాకు ఇవ్వు, ఈ పర్టికులర్ ప్రొసీజర్ కి సంబంధించిన డేటా అంతా కూడా నేను పాస్ చేస్తున్నాను అని ఏదైతే రిక్వెస్ట్ పంపించిందో మెసేజ్ ని పంపిందో ఆ మెసేజ్ అనేది సర్వర్ కి అంటే క్లయింట్ పంపించిన టైంలో కంపల్సరీ సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకోసం అంటే మనం పంపిన పాయింట్ ఆఫ్ టైంలో సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకునే రిసీవ్ చేసుకునే స్టేజ్ లో ఉండొచ్చు, లేదు అంటే సర్వర్ అనేది బిజీగా ఉండొచ్చు. ఓకే, లేదు అంటే కనుక ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్ కేస్ క్లయింట్ అనేది రిక్వెస్ట్ ని పంపించింది మెసేజ్ ఫామ్ లో. ఓకే, ఇలా మెసేజ్ ఫామ్ లో క్లయింట్ అనేది రిక్వెస్ట్ ని పంపిన తర్వాత ఎప్పుడైతే మన మెసేజ్ అనేది క్లయింట్ నుంచి సర్వర్ కానీ సర్వర్ నుంచి క్లయింట్ కానీ వెళ్తుందో ఆ మెసేజ్ త్రూ దేని ద్వారా వెళ్తుందని నేర్చుకున్నాం, నెట్వర్క్ ట్రాఫిక్ ద్వారా అంటే నెట్వర్క్ పాస్ ద్వారా వెళ్తుంది. సో ఇలా నెట్వర్క్ పాస్ ద్వారా వెళ్ళేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా నెట్వర్క్ ఫెయిల్యూర్ వచ్చినా, లేదు నెట్వర్క్ ఫెయిల్యూర్ ఏమీ లేదు, ఆ మెసేజ్ అనేది కాస్త సర్వర్ కి వెళ్ళిపోయింది. ఓకే, కానీ సర్వర్ నోడ్ ఫెయిల్ అవ్వచ్చు కదా. సో లేదు, సర్వర్ నోడ్ అనేది మనం మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగానే ఉంది, బట్ రిసీవ్ చేసుకునే పాయింట్ ఆఫ్ టైమ్ లో సర్వర్ అనేది రీస్టార్ట్ అయిపోయింది అనుకోండి,
ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోలేదు. ఓకే, సో మనం పంపిన ఒక సిస్టమ్ నుంచి అంటే క్లయింట్ సిస్టమ్ నుంచి ఒక మెసేజ్ ని మనం పంపించినప్పుడు పాస్ చేసినప్పుడు ఆ మెసేజ్ కాస్త సర్వర్ కి వెళ్తుంది అన్న గ్యారెంటీ లేదు. ఎందుకోసం అంటే మన మెసేజ్ ఎప్పుడు కూడా నెట్వర్క్ పాత్రలో వెళ్తుంది కాబట్టి ఆ పాత్ర వెళ్ళేటప్పుడు నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆ మెసేజ్ అనేది రిసీవ్ అవ్వకపోవచ్చు సర్వర్ కి. అట్ ది సేమ్ టైం సర్వర్ నోడ్ అనేది మేబీ రీస్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, రీస్టార్ట్ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్ గా సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ ని కాస్త యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది సర్వర్ రిసీవ్ చేసుకోలేదు. సేమ్ ఇన్ కేస్ క్లయింట్ అనేది రిక్వెస్ట్ పంపించింది, సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంది అట్ పాయింట్ ఆఫ్ టైం లో. సో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసేసింది, ఎటువంటి నెట్వర్క్ ట్రాఫిక్ లేదు అండ్ ఎటువంటి సిస్టమ్ ప్రాబ్లం కూడా లేదు. సో ఏమైంది, సర్వర్కి వచ్చేసింది. ఇలా సర్వర్కి వచ్చిన తర్వాత సర్వర్ ఏం చేయాలి, ఆ ప్రాసెస్ కాస్త ఎగ్జిక్యూట్ చేయాలి. సో సర్వర్ అనేది ఆ ప్రాసెస్ కాస్త ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ కాస్త ఏం చేయాలి, రిప్లై ఫామ్ లో పంపించాలి. ఒకసారి క్లయింట్ నుంచి సర్వర్ కు ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత క్లయింట్ అనేది ఏం చేస్తుంది, సర్వర్ నుంచి తిరిగి అక్నాలెడ్జ్మెంట్ వచ్చే వరకు కూడా కొంత టైం పీరియడ్ అంటూ మెయింటైన్ చేసుకుని ఆ టైం పీరియడ్ వరకు ఏం చేస్తుంది, క్లయింట్ సిస్టమ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే సర్వర్ అనేది తిరిగి రిప్లై అక్నాలెడ్జ్మెంట్ పంపుతుందో క్లయింట్ కి, ఆ అక్నాలెడ్జ్మెంట్ పంపే టైంలో ఎలా అయితే క్లయింట్ సిస్టమ్ రిక్వెస్ట్ పంపే టైంలో నెట్వర్క్ పాత్ వల్ల నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ లేదు అంటే సిస్టమ్ రీస్టార్ట్ వల్ల కానీ సర్వర్ కి మెసేజ్ అనేది వెళ్ళదు అని చెప్పుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం సర్వర్ నుంచి క్లయింట్ కూడా అక్నాలెడ్జ్మెంట్ వచ్చేటప్పుడు ఆ అక్నాలెడ్జ్మెంట్ కూడా క్లయింట్ కి వస్తుంది అన్న గ్యారంటీ. ఎందుకు అంటే క్లయింట్ నుంచి సర్వర్ కైనా సర్వర్ నుంచి క్లయింట్ అయినా కంపల్సరీ ఆ మెసేజ్ అనేది నెట్వర్క్ పాత్ లోనే రావాలి. సో మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదు నెట్వర్క్ ఏమి ఫెయిల్యూర్ అవ్వలేదు, సర్వర్ నుంచి క్లయింట్ కి మెసేజ్ అనేది వచ్చేస్తుంది. ఇలా మెసేజ్ అనేది వచ్చేటప్పుడు ఏదైతే ఆ ఎకనాలెడ్జ్మెంట్ రిసీవ్ చేసుకునే టైంలో అట్ పాయింట్ ఆఫ్ టైంలో క్లయింట్ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఆ మెసేజ్ అనేది కాస్త ఫెయిల్యూర్ అవుతుంది. సో మనం ఏదైతే క్లయింట్ నుంచి సర్వర్ కి కానీ సర్వర్ నుంచి క్లయింట్ కి కానీ మెసేజ్ పాసింగ్ అనేది ఉందో ఆ మెసేజ్ పాసింగ్ అనేది కంపల్సరీ బోత్ సైడ్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, క్లయింట్ దగ్గర ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, సర్వర్ దగ్గర కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనం ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ పంపించామో సర్వర్ రిసీవ్ చేసుకుంటుందనే గ్యారంటీ లేదు. అలానే సర్వర్ నుంచి ఎప్పుడైతే క్లయింట్ పంపించామో క్లయింట్ రిసీవ్ చేసుకుంటుందని గ్యారంటీ లేదు. ఎలా గ్యారంటీ లేదు అంటే మేబీ క్లయింట్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వచ్చు అట్ పాయింట్ ఆఫ్ టైంలో, సర్వర్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వచ్చు, లేదు అంటే నెట్వర్క్ ట్రాఫిక్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల మెసేజ్ అనేది లాస్ అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, విత్ ఇన్ ద టైం పీరియడ్ అంటూ మెయింటైన్ చేసి అంటే విత్ ఇన్ ద 10 milliseconds లేదా విత్ ఇన్ ద 5 milliseconds లో నాకు కనుక క్లయింట్ నుంచి అంటే క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపించింది, క్లయింట్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఆ సర్వర్ నుంచి ఇప్పుడు ఏం కావాలి, అక్నాలెడ్జ్మెంట్ రావాలి. ఇప్పుడు విత్ ఇన్ ద టైం పీరియడ్ లో అంటే టైం పీరియడ్ మెయింటైన్ చేస్తాం క్లయింట్ దగ్గర సర్వర్ దగ్గర. విత్ ఇన్ ద టైం పీరియడ్ లో నాకు కనుక అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే అప్పుడు ఏం చేస్తాం, రీట్రాన్స్మిట్ చేస్తాం. ఏదైతే రిక్వెస్ట్ ని మనం మెసేజ్ ఫామ్ లో పంపిస్తున్నామో ఆ మెసేజ్ ని కాస్త రీట్రాన్స్మిట్ చేస్తాం. ఇలా రీట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ మెసేజ్ కూడా అంటే మళ్ళీ మీరు పంపిన రిక్వెస్ట్ కూడా క్లయింట్ సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. అంటే సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయలేదు అంటే మీనింగ్ ఏంటంటే మేబీ నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల ఆ మెసేజ్ అనేది లాస్ అయింది, లేదు మనం పంపించిన ఆ మెసేజ్ పంపిన పాయింట్ ఆఫ్ టైం లో సర్వర్ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయ్యింది. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, సర్వర్ అనేది ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకోలేదు, ఎప్పుడైతే రిసీవ్ చేసుకోలేదో అక్నాలెడ్జ్మెంట్ రాదు. సో అప్పుడు ఏమవుతుంది, తిరిగి విత్ ఇన్ ద టైం పీరియడ్ లో అక్నాలెడ్జ్మెంట్ రాలేదు కాబట్టి క్లయింట్ సిస్టమ్ అనేది కాస్త మళ్ళీ మెసేజ్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది. లేదు సిస్టమ్ అనేది సర్వర్ సిస్టమ్ అనేది ఏదైతే మెసేజ్ ఉందో ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసింది, దాన్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసింది, దాని రిజల్ట్ కాస్త పంపించింది. బట్ ఆ రిజల్ట్ కాస్త క్లయింట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసే టైంలో క్లయింట్ సిస్టమ్ రీస్టార్ట్ అయిపోయింది, లేదా క్లయింట్ సైడ్ నెట్వర్క్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆ మెసేజ్ అనేది లాస్ అయింది. సో మనం పంపిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అనేది బోత్ సైడ్స్ కూడా అంటే బోత్ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ కూడా మెసేజ్ ఫెయిల్ అనేది మెసేజ్ అనేది కంపల్సరీ గ్యారంటీగా వెళ్తుంది అన్న కంపల్సరీ రీచ్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. మరి ఇలా ఎప్పుడైతే రీచ్ అవ్వట్లేదో మనం ఆటోమేటిక్ గా ఏం చేస్తాం, క్లయింట్ సిస్టమ్ నుంచి రీట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే, ఎప్పటి వరకు అంటే సర్వర్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేవారు. మరి ఇలా మనం ఎప్పుడైతే రీట్రాన్స్మిట్ చేస్తున్నామో ఒక సిస్టమ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని కోఆర్డినేట్ అవ్వడం.
మరి ఇలా కోఆర్డినేట్ అయ్యేటప్పుడు ఒక సిస్టమ్ కి ఒకే రిక్వెస్ట్ రావాలన్న రూల్ లేదు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు రావచ్చు. మరి అలా వచ్చేటప్పుడు ఒకసారి ఒక సర్వర్ సిస్టమ్ దగ్గర ఎప్పుడైతే నెట్వర్క్ ఫెయిల్ అవ్వడమో, లేదు అంటే ఆ సర్వర్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడమో, లేదంటే క్లయింట్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడమో జరిగిందో ఆటోమేటిక్గా మెసేజెస్ అనేది రీట్రాన్స్మిట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఒకే మెసేజ్ కాకపోతే మనకి టెక్నాలజీమెంట్ ఎప్పుడైతే రాలేదో వెంటనే నేను ఏం చేశాను, విత్ ద టైం పీరియడ్ తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ పంపించాను. ఈ రిక్వెస్ట్ కూడా సర్వర్ దగ్గర మేబీ సర్వర్ రీస్టార్ట్ వల్ల నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల దీనికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ కూడా క్లయింట్ రాలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద టైం పీరియడ్ తర్వాత మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ పంపుతుంది. మరి ఇలా ఒకటే పంపుతుంది, ఒకే సిస్టమ్ ఉంటుందా అంటే ఒకసారి ఒక రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఒకే సిస్టమ్ యాక్సెస్ చేస్తుందన్న గ్యారంటీ లేదుగా, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ యాక్సెస్ చేయొచ్చు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, నెంబర్ ఆఫ్ మెసేజెస్ అంటే ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రీట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. మరి ఇలా ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీట్రాన్స్మిట్ అవుతూ ఉంది అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామో, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తామో చెప్పే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే కాల్ సిమాంటిక్స్ అంటాం. ఓకేనా, ఏదైతే మనం క్లయింట్ సర్వర్ అని చెప్పుకుంటున్నామో ఈ ఇద్దరు క్లయింట్ సర్వర్ కి మధ్య ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకుంటున్నామో, ఈ మెసేజ్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు బోత్ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ కూడా నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేదు అంటే కనుక ఆ సిస్టమ్ క్లయింట్ సిస్టమ్ కానీ సర్వర్ సిస్టమ్ కానీ రీస్టార్ట్ వల్ల కానీ మెసేజ్ లాస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. మరి ఎప్పుడైతే మెసేజ్ లాస్ అయిందో అప్పుడు వెంటనే ఏం చేస్తుంది, క్లయింట్ సిస్టమ్ విత్ ఇన్ ద టైం పీరియడ్ అంటూ మెయింటైన్ చేసి ఆ టైం పీరియడ్ లో ఒక ఎక్నాలజ్మెంట్ రాలేదు అంటే వెంటనే ఏం చేస్తుంది, తిరిగి ఆ మెసేజ్ యొక్క రిక్వెస్ట్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. మరి ఇలా రీట్రాన్స్మిట్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒకే క్లయింట్ ఒక సర్వర్ నేమి యాక్సెస్ చేయగా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఒక సర్వర్ యాక్సెస్ చేస్తాయి ఎట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఈ ప్రాబ్లం ఎన్ని సిస్టమ్స్ వచ్చిందో అన్ని సిస్టమ్స్ కూడా ఏం చేస్తాయి, సేమ్ మెసేజ్ ని రీట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. అంటే ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది, రీట్రాన్స్మిట్ అయిపోతుంది. మరి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే మెసేజ్ రీట్రాన్స్మిట్ అయినప్పుడు సర్వర్ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, అదే విధంగా క్లయింట్ సిస్టమ్ కి ఇన్కేస్ ఎక్నాలజ్మెంట్ రాలేదు వచ్చే టైంలో క్లయింట్ సిస్టమ్ అనేది కనుక రీస్టార్ట్ అయ్యమో, లేదంటే నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆ మెసేజ్ లేట్ అవ్వడం కానీ జరిగినప్పుడు క్లయింట్ సిస్టమ్ దగ్గర ఎలా హ్యాండిల్ చేస్తామో చెప్పే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే కాల్ సిమాంటిక్స్ అంటాం. ఓకే, సో ఈ కాల్ సిమాంటిక్స్ లో మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మేబీ కాల్ సిమాంటిక్. మేబీ కాల్ సిమాంటిక్ ఓకేనా. ఏదైతే కాల్ సిమాంటిక్ అంటే ఏం చెప్తున్నాము, బోత్ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ కూడా నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల కానీ సిస్టమ్ రీస్టార్ట్ వల్ల జరిగినప్పుడు కానీ నెంబర్ ఆఫ్ ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మెసేజెస్ కాదు, ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మరి ఒకే మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తామో చెప్పే కాన్సెప్టే కాల్ సిమాంటిక్స్ కాన్సెప్ట్. ఓకే, ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేబీ కాల్ సిమాంటిక్. ఇక మేబీ కాల్ సిమాంటిక్ ఏదైతే ఉందో ఫస్ట్ మెథడ్, ఇందులో ఈ కాల్ సిమాంటిక్ లో ఏమవుతుందంటే మేబీ కాల్ సిమాంటిక్ నేమ్ లో ఉంది చూడండి, మేబీ కాల్ సిమాంటిక్. ఓకే, సో ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ కి ఒక రిక్వెస్ట్ పంపించింది, ఇలా క్లయింట్ సిస్టమ్ ఉంది సర్వర్ సిస్టమ్ ఉంది, క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ కి ఒక రిక్వెస్ట్ పంపించింది. ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ సిస్టమ్ కి వెళ్లే లోపు ఏదైనా నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆ రిక్వెస్ట్ కాస్త సర్వర్ కి వెళ్ళకపోవచ్చు, లేదు ఈ రిక్వెస్ట్ కాస్త సర్వర్ కి వెళ్లే టైంలో అట్ పాయింట్ ఆఫ్ టైంలో సర్వర్ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, సర్వర్ సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకోదు. ఎప్పుడైతే రిసీవ్ చేసుకోలేకపోయిందో అప్పుడు సర్వర్ సిస్టమ్ నుంచి క్లయింట్ సిస్టమ్ కి ఎక్నాలజ్మెంట్ అనేది రాదు. ఓకే, సో ఎప్పుడైతే ఎక్నాలజ్మెంట్ రాలేదో క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద టైం పీరియడ్ మెయింటైన్ చేస్తుంది. విత్ ఇన్ ద టైం పీరియడ్ తర్వాత ఆటోమేటిక్ ఏం చేస్తుందని చెప్పాను నేను, తిరిగి రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు మేబీ కాల్ సిమాంటిక్స్ లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ కి ఇది వీకెస్ట్ మెకానిజం అన్నమాట. ఉన్న కాల్ సిమాంటిక్స్ లో వీకెస్ట్ మెకానిజం ఇస్ నథింగ్ బట్ మేబీ కాల్ సిమాంటిక్. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక క్లయింట్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళిందో మేబీ నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల కానీ, లేదు అంటే కనుక అక్కడ సిస్టమ్ రీస్టార్ట్ సర్వర్ సిస్టమ్ రీస్టార్ట్ వల్ల కానీ ఆ మెసేజ్ అనేది ఫెయిల్ అయ్యి క్లయింట్ సిస్టమ్ కి ఎక్నాలజ్మెంట్ రాలేదు అనుకోండి, అప్పుడు క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రీట్రాన్స్మిట్ బదులు అది ఇంకా ఆ మెసేజ్ ని కాస్త ఇగ్నోర్ చేసేసి దాని రిమైనింగ్ ప్రాసెస్ ని కాస్త ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. లేదు ఇన్ కేసు వెయిట్ చేస్తే కనుక
అప్ టు ఎంత వరకు వెయిట్ చేస్తుంది అంటే ఆ టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది. ఆ టైం పీరియడ్ లోపల అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే అప్పుడు ఆటోమేటిక్ గా క్లయింట్ సిస్టమ్ దాని రిమైనింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మన మెసేజ్ కి పంపించిన మనం సెండ్ చేసిన ఆ మెసేజ్ సెండ్ చేసిన అది ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది గ్యారంటీ ఉండదు. ఓకే, డస్ నాట్ గ్యారంటీ ద రిజల్ట్ ఇన్ మేబీ కాల్ సెమాంటిక్స్. ఓకే కదా. సో మేబీ కాల్ సెమాంటిక్స్ లో యాక్చువల్ గా జరిగేది క్లయింట్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు సర్వర్ నుంచి క్లయింట్ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద టైం పీరియడ్ లోపల అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు మేబీ అక్నాలెడ్జ్మెంట్ అనేది క్లయింట్ రాలేదనుకోండి, ఈ మేబీ కాల్ సెమాంటిక్స్ లో క్లయింట్ అనేది ఏం చేస్తుందంటే ఆ మెసేజ్ ని ఓవరాల్ గా ఇగ్నోర్ చేసేసి దాని రిమైనింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసేసుకుంటుంది. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కి గ్యారంటీ ఉండదు ఏ సెమాంటిక్స్ లో, మేబీ కాల్ సెమాంటిక్స్ లో. ఓకే, సో నెక్స్ట్ సెమాంటిక్ ఏంటి అంటే లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. ఓకే, ఇక లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కి రిక్వెస్ట్ వెళ్ళింది. ఓకే, సో క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఈ సర్వర్ సిస్టమ్ అనేది ఏం చేసిందంటే ఆ రిక్వెస్ట్ ను కాస్త అంటే ఏ ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్ అయితే క్లయింట్ అడిగిందో దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కాస్త అది ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ ని పంపింది. ఇలా పంపే టైంలో క్లయింట్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది అనుకో, రీస్టార్ట్ అయిపోయింది అనుకోండి, లేదు ఇలా రిప్లై అక్నాలెడ్జ్మెంట్ పంపే టైంలో నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల ఫెయిల్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసేసుకుంది. ఆ రిసీవ్ చేసుకున్న రిక్వెస్ట్ కాస్త ఏం చేస్తుంది, సర్వర్ సిస్టమ్ ఎగ్జిక్యూషన్ కూడా చేసేస్తుంది. కానీ ఏమైంది అంటే అది తిరిగి ఎగ్జిక్యూషన్ చేసిన రిజల్ట్ కూడా పంపించింది. కానీ సంథింగ్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వలన లేదు అంటే కనుక క్లయింట్ సిస్టమ్ రీస్టార్ట్ వలన ఏమైంది అంటే అది ఆ మెసేజ్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, యాక్చువల్ గా లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అనేది ఎప్పుడు కూడా టూ సిస్టమ్స్ మధ్యలో మాత్రమే జరుగుతుంది. ఓకే, టూ సిస్టమ్స్ మధ్యలో మాత్రమే జరిగే ఆ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అంటారు. ఇది అక్నాలెడ్జ్మెంట్ కోసం ఎంత పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది అంటే విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది. ఆ విత్ ఇన్ ద టైం పీరియడ్ లో రాలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే దాన్ని రిమైనింగ్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఇక్కడ మేబీ కాల్ సెమాంటిక్ ఉంది చూడండి. మేబీ కాల్ సెమాంటిక్ లో క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ కి రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఇది అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదు, దాని రిమైనింగ్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. మేబీ అక్నాలెడ్జ్మెంట్ వస్తే ఆ ప్రాసెస్ ని కాస్త ఆ రిజల్ట్ ని కాస్త తీసుకుంటుంది. అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయకుండా దాని ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ లో ఏమవుతుంది అంటే క్లయింట్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని రిజల్ట్ ని రిప్లై ఫామ్ లో పంపేటప్పుడు మేబీ క్లయింట్ నోట్ రీస్టార్ట్ అవ్వడం కానీ లేదు అంటే కనుక నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల కానీ ఏదైనా మెసేజ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇక ఈ టైం పీరియడ్ విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు చూసింది. ఓకే, ఆ విత్ ఇన్ ద టైం పీరియడ్ లో అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే కనుక ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే దాన్ని రిమైనింగ్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం లేదు అంటే తిరిగి రీట్రాన్స్మిట్ చేయడం రిక్వెస్ట్ అనేది జరుగుతుంది. బేసిక్ గా లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ ఎప్పుడు కూడా దేనికి మధ్యలో జరుగుతుంది అంటే టూ సిస్టమ్స్ మధ్యలో జరుగుతుంది. అంటే ఒక క్లయింట్ ఒక సర్వర్ మాత్రమే ఉంటారు. అలాంటి టైంలో జరిగే మెకానిజం ఏదైతే ఉందో కాల్ సెమాంటిక్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు కూడా వెయిట్ చేస్తుంది. ఆ విత్ ఇన్ ద టైం పీరియడ్ లో వస్తే ఓకే ఆ అక్నాలెడ్జ్మెంట్ కాస్త రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేస్తుంది. విత్ ఇన్ ద టైం పీరియడ్ లో రాలేదు అనుకోండి, అది తిరిగి కొత్తగా మెసేజ్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అది రీట్రాన్స్మిట్ చేసిన తర్వాత మళ్ళా ఆ ముందుగా పంపిన రిక్వెస్ట్ యొక్క మెసేజ్ అనేది రిప్లై ఫామ్ లో వచ్చింది అనుకోండి, ఇది దాన్ని కాస్త కన్సిడర్ చేయదు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. ఓకే కదా. సో నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటంటే లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్. థర్డ్ మోడల్ ఏంటంటే లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్. ఇక లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, మేబీ కాల్ సెమాంటిక్. మేబీ కాల్ సెమాంటిక్ అంటే ఏంటి, క్లయింట్ అనేది సర్వర్ కి రిక్వెస్ట్ పంపించిన తర్వాత
క్లయింట్ అనేది సర్వర్ నుంచి ఎక్నాలజ్మెంట్ కోసం వెయిట్ చేయకుండా దాని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటుంది అంటే ఆ ప్రాసెస్ మేబీ సర్వర్ దగ్గరికి వెళ్ళిందా లేదా, మేబీ సర్వర్ ఆ టైంలో రెడీగా ఉండొచ్చు లేకపోవచ్చు, లేదా ఈ రిక్వెస్ట్ కాస్త వెళ్ళిన టైంలో సర్వర్ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, లేదు అంటే కనుక నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆటోమేటిక్ గా సర్వర్ సిస్టమ్ అనే దానికి ఆ రిక్వెస్ట్ వెళ్ళకపోవచ్చు. బట్ క్లయింట్ సిస్టమ్ వరకు ఏంటంటే నేను మెసేజ్ పంపించాను అంతే, నేను రిక్వెస్ట్ పంపించాను. సో ఆ ప్రాసెస్ అనేది తర్వాత వచ్చిందా లేదా నాకు ఎక్నాలజ్మెంట్ అనేది అవసరం లేదు, నేను రిమైనింగ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకుంటాను. దాన్ని ఏమో పిలుస్తాం, మేకింగ్ కాల్ సెమాంటిక్ అంటాం. అందుకోసమే ఇక్కడ ఎగ్జిక్యూషన్ కి గ్యారంటీ లేదు. ఇక ఇదేంటంటే లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ కేవలం 2 సిస్టమ్స్ మధ్యలో మాత్రమే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. క్లయింట్ అనేది రిక్వెస్ట్ ని పంపించిన తర్వాత విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు కూడా ఏం చేస్తుందంటే ఆ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విత్ ఇన్ ద టైం పీరియడ్ లోపు ఆ ఎక్నాలజ్మెంట్ రాలేదనుకోండి, ఇక క్లయింట్ ఏం చేస్తుందంటే ఓవరాల్ గా రిక్వెస్ట్ కాస్త ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, ఇగ్నోర్ చేసి నెక్స్ట్ దాని ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకోవడం, తిరిగి రిక్వెస్ట్ ని పంపించడం, రీట్రాన్స్మిట్ చేయడం చేస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. అంటే అది ఒకసారి పంపిన తర్వాత ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ వస్తే ఓకే విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు, లేదు అంటే ఆ మెసేజ్ ని ఓవరాల్ గా ఇగ్నోర్ చేయాల్సింది. ఓకే, ఇక థర్డ్ వన్ చూడండి, లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్. ఇక లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కి ఒక రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల సర్వర్ సిస్టమ్ కి ఆ మెసేజ్ అనేది అంటే ఆ రిక్వెస్ట్ అనేది వెళ్ళకపోవచ్చు, లేదా అట్ పాయింట్ ఆఫ్ టైంలో సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండలేకపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే సర్వర్ సిస్టమ్ అనేది సర్వర్ సిస్టమ్ నుంచి ఏమవుతుంది, క్లయింట్ కి ఎక్నాలజ్మెంట్ రాదు. సో ఇదేం చేస్తుందంటే విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు క్లయింట్ అనేది వెయిట్ చేస్తుంది ఎక్నాలజ్మెంట్ కోసం. ఎక్నాలజ్మెంట్ రాలేదనుకోండి, తిరిగి మళ్ళీ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఈ రిక్వెస్ట్ ని రీట్రాన్స్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది. ఇన్ కేస్ అప్పుడు కూడా దానికి ఎటువంటి ఎక్నాలజ్మెంట్ క్లయింట్ నుంచి రాలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే తిరిగి రిక్వెస్ట్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది. అప్ టు ఎంతవరకు ఇలా రిక్వెస్ట్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది అంటే దీనికి ఎక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు కూడా దాన్ని ఆ మెసేజ్ రిక్వెస్ట్ ని కాస్త రీట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్. ఓకేనా, ఇక నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి, లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. ఓకేనా, ఇక అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే క్లయింట్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళిందో ఆ సర్వర్ నుంచి విత్ ఇన్ ద టైం పీరియడ్ లో క్లయింట్ కి మెసేజ్ రాలేదనుకోండి, నేనేం చెప్పాను, లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్ లో తిరిగి మళ్ళా సర్వర్ కి ఇంకొక రిక్వెస్ట్ పంపించేస్తుంది, మళ్ళీ విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది. ఆ టైం పీరియడ్ లో మళ్ళీ రిప్లై రాలేదనుకోండి, మళ్ళీ పంపించేస్తుంది. అప్ టు ఎంత వరకు అంటే అక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు. ఓకే, ఈ సర్వర్ ఏం చేస్తుంది, అది ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని కాస్త అక్నాలజ్మెంట్ లో పంపుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. ఇక అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ కి రిక్వెస్ట్ పంపించిందో ఆ రిక్వెస్ట్ కాస్త సర్వర్ సిస్టమ్ కి మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల వెళ్ళకపోవచ్చు, లేదు అంటే సర్వర్ సిస్టమ్ రీస్టార్ట్ అవడం వల్ల వెళ్ళకపోవచ్చు, ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో అది రిసీవ్ చేసుకోలేదు, లేదా విత్ ఇన్ ద టైం పీరియడ్ లోపల ఎక్నాలజ్మెంట్ పంపలేదు అనుకోండి, క్లయింట్ సిస్టమ్ మళ్ళీ పంపించేస్తుంది రిక్వెస్ట్. అది కూడా విత్ ఇన్ ద టైం పీరియడ్ లో దానికి సంబంధించిన రిక్వెస్ట్ కూడా రాలేదనుకోండి, మళ్ళీ పంపుతుంది. కానీ ఈ పంపిన రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ మెసేజ్ ఏవైతే ఉన్నాయో, ఈ మెసేజ్ అన్ని కూడా ఏమవుతాయంటే సర్వర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ పంపిన మెసేజ్ కాస్త ఒకటే మెసేజ్ ఒకసారి పంపింది, విత్ ఇన్ ద టైం పీరియడ్ లోపు దానికి ఎక్నాలజ్మెంట్ రాలేదు. సో ఏం చేసింది, ఆ విత్ ఇన్ ద 5 milliseconds 10 milliseconds వెయిట్ చేసింది, తిరిగి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ సేమ్ రిక్వెస్ట్ మళ్ళీ పంపించేసింది. ఓకే, కానీ ఇక్కడ సర్వర్ సిస్టమ్ దగ్గర ఒకసారి ఆ మెసేజ్ రిక్వెస్ట్ అంటూ సర్వర్ సిస్టమ్ కి నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల లేట్ గా వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ గా దానికి ఎన్నిసార్లు మెసేజ్ అనేది రిక్వెస్ట్ అనేది వెళ్ళిందో అన్ని సార్లు కూడా దాని ప్రాసెస్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా కూడా సర్వర్ సిస్టమ్ దగ్గర జరిగిపోతుంది. మరి ఒకే రిక్వెస్ట్ ఇది ఎక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు కూడా రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, ఈ రీట్రాన్స్మిట్ చేసిన మెసేజ్ అన్ని కూడా రిక్వెస్ట్ మెసేజ్ అన్ని కూడా సర్వర్ దగ్గర ఏమవుతున్నాయని చెప్తున్నాను, ప్రాసెస్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సర్వర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే లాస్ట్ గా దానికి ఏదైతే
రిక్వెస్ట్ ఒకటే రిపీట్ అయినా సరే ఆ రిపీట్ అయిన రిక్వెస్ట్ అన్నింటినీ సర్వర్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ లాస్ట్ గా చివరగా వచ్చిన రిక్వెస్ట్ క్లయింట్ నుంచి ఏదైతే చివరగా ఒక మెసేజ్ యొక్క రిక్వెస్ట్ వచ్చిందో దాన్ని ప్రాసెస్ చేసి ఆ చేసిన రిజల్ట్ ని కాస్త క్లయింట్ కి పంపుతున్నాను. మిగిలిన అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేయాలి. ఓకే, బట్ ప్రాసెస్ మాత్రం ఓవరాల్ గా మొత్తం అన్ని ప్రాసెస్లు అది ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు కూడా ఆ మెసేజ్ రిక్వెస్ట్ యొక్క మెసేజ్ అన్నిసార్లు కూడా ఎగ్జిక్యూట్ అనేది సర్వర్ దగ్గర జరిగిపోతుంది. కానీ పంపించేటప్పుడు లాస్ట్ టైం ఏదైతే రిక్వెస్ట్ ని అది రిసీవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిందో దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రమే పంపుతుంది. ఇక్కడ ఓవరాల్ గా ఎగ్జిక్యూషన్ అంతా కూడా దేని మీద బేస్ అయి ఉంటుందంటే మెసేజ్ ఐడి మీద బేస్ అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మెసేజ్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్నాం. ఆర్టీసీ మెసేజ్ స్ట్రక్చర్, అందులో వన్ ఆఫ్ ది స్ట్రక్చర్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ నథింగ్ బట్ మెసేజ్ ఐడి అని చెప్పుకున్నాం. మెసేజ్ ఐడిలో ఏముంటుందని చెప్పుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ మనం ఒక సిస్టమ్ నుంచి అయినా సరే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ దగ్గర ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నప్పుడు ఒక రిక్వెస్టే వెళ్తుందన్న గ్యారంటీ లేదు. సో మనం ఎన్ని రిక్వెస్ట్లు అయితే పంపుతున్నామో ఆ అన్ని రిక్వెస్ట్ కి ఒక్కొక్క ఐడి కాస్త ఫ్రేమ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఆ ఐడిని బేస్ చేసుకుని మాత్రమే ఏం చేస్తుందంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, మరి ఒక రిక్వెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పటికీ ఒకసారి ఒక రిక్వెస్ట్ కి ఒక ఐడి మాత్రమే అసైన్ అవుతుంది. అంతేగా ఇది సేమ్ మెసేజ్ యొక్క రిక్వెస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ క్లయింట్ రాలేదు కాబట్టి ఇది ఏం చేసింది, ఒకసారి రిక్వెస్ట్ పంపించింది, ఎక్నాలెడ్జ్మెంట్ రాలేదు, మళ్ళా టైం పీరియడ్ వెయిట్ చేసి మళ్ళా సేమ్ రిక్వెస్ట్ పంపించింది, మళ్ళా టైం పీరియడ్ లో రాలేదు, మళ్ళా సేమ్ రిక్వెస్ట్ పంపించింది కాస్త సేమ్ రిక్వెస్టే. కానీ అది ఎన్ని టైమ్స్ అయితే పంపిస్తుందో అన్ని టైమ్స్ కూడా ఆ రిక్వెస్ట్ యొక్క ఐడి ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడి అసైన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే సర్వర్ సిస్టమ్ కేవలం ఐడిని మాత్రమే బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి ఐడిని మాత్రమే బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దానికి ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ కూడా ఒక కొత్త రిక్వెస్ట్ కింద కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అది రిపీటెడ్ మెసేజ్ అంటే రిపీటెడ్ రిక్వెస్ట్ అనే విషయం సర్వర్ సిస్టమ్ ఐడెంటిఫై చేయలేదు. ఎందుకోసం అంటే అది కేవలం ఐడి మీద మాత్రమే బేస్ చేసుకుని ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంతా చేస్తుంది. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ మనీ అవుతుంది, ఒక కొత్త రిక్వెస్ట్ అవుతుంది. బట్ ఒక సిస్టమ్ నుంచి నెంబర్ ఆఫ్ మెసేజెస్ వెళ్ళినప్పుడు అది దేని యొక్క రిజల్ట్ పంపుతుంది అంటే లాస్ట్ లో ఏదైతే ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అన్ని జరిగిపోతాయి. ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంతా జరిగిన తర్వాత ఐడెంటిఫై చేస్తుంది ఒక సింగిల్ మెసేజ్ అని, ఒక సింగిల్ రిక్వెస్ట్ అని. అప్పుడు ఏం చేస్తుందంటే లాస్ట్ రిక్వెస్ట్ ఏదైతే పంపించిందో లాస్ట్ టైం చివరిగా దానికి సంబంధించిన రిజల్ట్ కాస్త క్లయింట్ కి పంపిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్. ఓకే, ఇక ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ లో నేను ఏం చెప్తున్నాను, సర్వర్ అనేది ఐడి మీద బేస్ చేసుకుని ఆ ప్రాసెస్ రిక్వెస్ట్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే ఐడి మీద బేస్ చేసుకుని ఆ ప్రాసెస్ రిక్వెస్ట్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఐడి మీద బేస్ చేసుకుని ప్రాసెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఒక్కొక్క రిక్వెస్ట్ కి ఒక్కొక్క ఐడి అసైన్ అయిపోతుంది. రిక్వెస్ట్ అనేది రిపీట్ అవ్వచ్చు, బట్ ఆ రిపీట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ కి కూడా మన మెసేజ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క ఐడి అసైన్ అవుతుంది, అంటే సెపరేట్ ఐడీస్ అయ్యాయి. ఇది ఎప్పుడైతే ఐడి మీద బేస్ చేసుకుని ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ ఒక్కొక్క రిక్వెస్ట్ కూడా దానికి సెపరేట్ రిక్వెస్ట్ కింద కనిపిస్తాయి. అది ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత దానికి అర్థం అవుతుంది అవన్నీ కూడా ఒక ప్రాసెస్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ అని. అందుకని ఏం చేస్తుందంటే చివరిగా ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో దానికి సంబంధించిన రిజల్ట్ కాస్త పంపిస్తుంది. మరి ఇక ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ ఏదైతే ఉందో ఇది ఐడి ప్లస్ టైప్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా, ఐడి ప్లస్ టైప్ మీద కూడా బేస్ అయి పట్టుకోవే కాల్ సెమాంటిక్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ అంటాం. ఓకే, మీకు ఆల్రెడీ మెసేజ్ స్ట్రక్చర్ చెప్పగా ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ మనది ఏదైతే ఉందో దానికి ఐడి అసైన్ అవుతుంది. ఇక టైప్ మెసేజ్ టైప్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏ ప్రొసీజర్ ని రిమోట్ లొకేషన్ లో ఉన్న ఏ ప్రొసీజర్ ని మనం కాల్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్రొసీజర్ కి సంబంధించిన టైప్ మెసేజ్ టైప్. ఓకే, దాని గురించి ఆ ప్రొసీజర్ గురించి చెప్పేదే మెసేజ్ టైప్. మరి పర్టికులర్ ప్రొసీజర్ టైప్ మీరు ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మీ రిక్వెస్ట్ ఎన్ని పెట్టుకున్నా సరే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రీట్రాన్స్మిట్ చేస్తున్నాం అంటే ఒకసారి నేను రిక్వెస్ట్ పంపించాను. ఓకే, ఈ రిక్వెస్ట్ పంపించిన తర్వాత విత్ ఇన్ ద టైం పీరియడ్ లో నాకు ఎక్నాలెడ్జ్మెంట్ రాలేదు, మళ్ళీ ఏం చేస్తాను విత్ ఇన్ ద టైం పీరియడ్ వెయిట్ చేసి మళ్ళీ పంపించేసాను, మళ్ళీ విత్ ఇన్ ద టైం పీరియడ్ వెయిట్ చేశాను, మళ్ళీ నాకు ఎక్నాలెడ్జ్మెంట్ రాలేదు, మళ్ళీ పంపించాను, నెక్స్ట్ పంపించాను, అప్పుడు ఎంతవరకు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు. ఇక్కడ లాస్ట్ కాల్ సెమాంటిక్ అదే అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ లో చూసారనుకోండి ఈ ప్రాసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దానికి తెలుస్తుంది అది డూప్లికేట్ మెసేజ్ అని చెప్పండి.
ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ లో దేని మీద బేసే వర్క్ అవుతుంది అంటాను, బోత్ ఐడి అండ్ టైప్ మీద బేసే వర్క్ అవుతుంది. మీరు ఎన్ని క్లయింట్ నుంచి ఎన్ని రిక్వెస్ట్లు రానివ్వండి, ఐడి ఓకే, దాని తర్వాత దేన్ని చెక్ చేసుకుంటుంది, ఐడితో పాటు మెసేజ్ టైపింగ్ కూడా చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మెసేజ్ టైపింగ్ చెక్ చేసిందో ఈ క్లయింట్ అనేది ఏ ప్రొసీజర్ని రిక్వెస్ట్ చేస్తుందో దానికి ఐడెంటిఫై అయిపోతుంది. మరి ఒక ప్రొసీజర్ని రిపీటెడ్ టైమ్స్ రిక్వెస్ట్ చేస్తుందంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ డూప్లికేట్ మెసేజ్ వచ్చింది అని నేను సర్వర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే చివరిగా లాస్ట్ గా ఏదైతే మెసేజ్ రిక్వెస్ట్ వెళ్ళిందో ఆ మెసేజ్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. ఈ మిగిలిన మెసేజెస్ అంటే రిక్వెస్ట్ ఏవి కూడా ప్రాసెస్ అవ్వదు. ఇక్కడైతే మిగిలిన రిక్వెస్ట్లు కూడా ప్రాసెస్ అయిపోతాయి. బట్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ లో మిగిలిన రిక్వెస్ట్లు ఏవి ప్రాసెస్ అవ్వవు. ఏది ప్రాసెస్ చేస్తుందంటే చివరిగా దానికి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాని యొక్క రిక్వెస్ట్ మాత్రమే ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుంది. ఈ విధంగా ఏమవుతుందంటే మన మెసేజ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ బోత్ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే అంటే డూప్లికేట్ ఒకే మెసేజ్ రీట్రాన్స్మిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి వాటిని హ్యాండిల్ చేసే ఆ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే కాల్ సెమాంటిక్స్ మెకానిజం అంటాం. ఇందులో 5 టైప్స్ ఆఫ్ కాల్ సెమాంటిక్స్ ఉంటాయి. మేబీ కాల్ సెమాంటిక్ అంటే ఏం చెప్పాను, ఇందులో డస్ నాట్ గ్యారంటీ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ మనం పంపించిన రిక్వెస్ట్ కాస్త ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకోసం అంటే క్లయింట్ ఒకసారి రిక్వెస్ట్ ని పంపిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదు, దాని ప్రాసెస్ అది చేసుకుంటూ ఉంటుంది. మరి ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయలేదు అంటే సర్వర్ సిస్టమ్ కి ఈ పంపిన రిక్వెస్ట్ కాస్త మేబీ వెళ్ళొచ్చు, లేదు నెట్వర్క్ ట్రాఫిక్ వలన లేదా సర్వర్ సిస్టమ్ రీస్టార్ట్ వలన ఆ మెసేజ్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. మరి ఫెయిల్ అయినప్పుడు రీట్రాన్స్మిట్ చేయట్లేదు, దీని పనికి వర్క్ చేసుకుంటుంది కాబట్టి డస్ నాట్ గ్యారంటీ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. లాస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ ఇప్పుడు 2 సిస్టమ్స్ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు కూడా ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది. మేబీ విత్ ఇన్ ద టైం పీరియడ్ లో రాలేదు అంటే వెయిట్ చేస్తుంది, ఆటోమేటిక్ గా దాని వర్క్ చేసుకుంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్. ఇక లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సెమాంటిక్స్ లో ఎకనాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు క్లయింట్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపుతూనే ఉంటుంది. సో ఈ రిక్వెస్ట్ ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ కి సంబంధించిన ఏదో ఒక రిక్వెస్ట్ కి సంబంధించింది ఒకటని కాదు ఏదో ఒక రిక్వెస్ట్ సంబంధించిన ఎకనాలెడ్జ్మెంట్ వస్తుందో అప్పుడు మాత్రమే స్టాప్ చేస్తుంది. దీన్ని లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ అంటాం. ఇక అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే క్లయింట్ విత్ ఇన్ ద టైం పీరియడ్ లో రాలేదో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇది రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది. ఇలా రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే ఈ రిక్వెస్ట్ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇది ఐడి మీద బేస్ అయి వర్క్ అవుతుంది. మరి ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ రిపీట్ అయినప్పటికీ సెపరేట్ ఐడి అనేది ఉంటుంది కాబట్టి దానికి వచ్చిన రిక్వెస్ట్ మరలా వచ్చింది అన్న విషయం దానికి తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సెపరేట్ ఐడీస్ అసైన్ అవ్వడం వల్ల అన్ని రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో దానికి అర్థమవుతుంది సేమ్ ప్రాసెస్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ అక్కడ జరుగుతుంది. అప్పుడు దేనికి సంబంధించిన రిజల్ట్ అయితే పంపిస్తుందంటే లాస్ట్ గా ఏదైతే రిక్వెస్ట్ పంపిందో దానికి సంబంధించిన రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేసి పంపిస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్. ఇక నెక్స్ట్ వన్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్. ఇక ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ దేని మీద బేస్ ఉంటుందంటే బోత్ ఐడి అండ్ టైప్. ఓకే, ఐడితో పాటు టైప్ కూడా మెసేజ్ టైప్ కూడా ఐడెంటిఫై చేస్తుంది. మెసేజ్ టైప్ లో ఏమవుతుందో మనం ఏ ప్రొసీజర్ ని కాల్ చేస్తున్నామో దాన్ని తెలిసిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది అనమాట, అది మనకి ఏ ప్రొసీజర్ ని కావాలో కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి మీరు రిక్వెస్ట్ ని రిపీట్ చేసినప్పటికీ అది దేని యొక్క ప్రాసెస్ ని ఏ రిక్వెస్ట్ యొక్క ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే చివరగా ఏ మెసేజ్ కి సంబంధించిన రిక్వెస్ట్ వస్తుందో ఆ మెసేజ్ కి సంబంధించిన రిక్వెస్ట్ ని మాత్రమే యాక్సెప్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ పంపుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్. దిస్ ఈస్ నథింగ్ బట్ కాల్ సెమాంటిక్స్.